అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఈరోజు మనం చంద్రగ్రహణం అండి. ఈరోజు మనకి అందరూ చెప్తుంటే ఏంటుంటాము, చంద్రగ్రహణం రోజు రోకలి ఎప్పుడు నిలబడిన రోకలి నిలబడుతుందని అంటున్నారు. అందుకోసం ఈరోజు ఇదిగోండి, ఈ రోకల్ని, ఇంత పెద్ద రోకలు రెడీ చేశా. ఇదిగోండి రోలు, ఇంత చిన్న రోల్లో ఇంత పెద్ద రోకలు నిలబడాలి. ఇది నిలబడిద్దా? నాకైతే డౌట్గానే ఉంది. అయినా ట్రై చేద్దాం. అంటున్నారు కదా, చంద్రగ్రహణం రోజు ఈజీగా నిలబడితే గ్రహణం అయిపోయేదాకా అని అంటున్నారు. నేను చాలాసార్లు విన్నాను, మీరు వినే ఉంటారు. ఈరోజు మనం ఈ చిన్న రోల్లో ఇంత పెద్ద రోకలి ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో. సైన్సా, వెనకటి పురాణాల్లో చెప్పినయా ఏంది అనేది మనం ఈరోజు పరీక్షిద్దాం. ఇప్పుడు సమయం 8:30 అయింది. 9:55 చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిలబడలా రోకలి. చూడండి, ఇట్లా పెట్టినా మనం నిలబడతలా. చూడండి, బోడుగుండులాగా ఉంది. ఇప్పుడు ఇది నిలబడతలా. గ్రహణం స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రై చేద్దాం, పరీక్షిద్దాం, నిలబడిద్దా నిలబడదా. మనం 9:50 దాకా వెయిట్ చేద్దాం. చూడండి, గ్రహణం స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి, ఎంత పెద్ద రోకలో ఎలా నిలబడిందో చూడండి. వండర్ఫుల్ అండి. పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడు అబద్ధం కాదు. దిస్ ఇస్ ద రియల్. నాకు ఒళ్ళు చిలదరిస్తుందండి దీన్ని చూస్తుంటే. చూడండి, రోకలు నిలబడింది. దిస్ ఈజ్ నాట్ ఏ ఫేక్. పెద్దవాళ్ళు చెప్పింది 100% కన్ఫర్మ్, గ్యారెంటీ. రోమాలను ఎక్కుపరుచుకుంటున్నాయండి. ఫస్ట్ టైం నేను చూడటం ఇది. రోకలు నిలబడిద్ది అంట గ్రహణం రోజున. ఎక్కడ నిలబెట్టినా మనం నిలబడిద్ది అంట. రోడ్లో అయినా సరే నిలబెడితే స్టడీకి నిలబడిద్ది అంట అని అన్నారండి. నేను ఏందోలే అనుకున్నాను, కానీ ఈరోజు నా కళ్ళ ముందే చూడండి, ఇంత పెద్ద రోకలి చిన్న రోలు ఎలా నిలబడిందో చూడండి. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ రియల్ అండి గ్రహణం అంటే. నేను ఏందో అనుకున్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ ఫేక్, దిస్ ఈజ్ ద రియల్. ఇది కనికట్టు కాదండి. గ్రహణం రోజు, అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా ఏ గ్రహణమైనా రోకలి మనకి ఎప్పుడు నిలబడదు, రోడ్లో పడిపోయే ఉంటుంది. కానీ గ్రహణం స్టార్టింగ్ అయ్యిందంటే నిలబడిపోద్దంట రోకలి. ఇది నేను చాలాసార్లు విన్నాను, కానీ ఈరోజు రియల్గా చూస్తున్నాను నేను. దిస్ ఈజ్ ద మార్వలస్, వండర్ఫుల్ అండి. సైన్సు ఇన్ని మనకి టెక్నాలజీ పెరిగింది, కానీ గ్రహణం అంటే ఏందనేది ఎవరికి కనిపెట్టలేకపోయారు. చాలామంది కొట్టిపారేస్తారు, మంత్రాలు ఇవన్నీ ఏమీ లేవు, అది ఇది అని అంటారు. కానీ దైవం ఉంటే ఏదంటారు, చెడు ఉంటే మంచి ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది. కానీ చూడండి, మీరే రియల్గా రోకలి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఏమీ లేదు. చూడండి ఎట్లా ఉంది, ఎంటీ, ఖాళీది. ఇదిగోండి రోకలి ఎదురు చూడండి ఎట్లా ఉంది, బోడుగుండులా ఉంది. దీంట్లో మనకి చూడండి, చూశారు కదా, కష్టం కూడా పడాలి. ఎట్లా నిలబడిందో చూడండి. ఇది నేను ఫస్ట్ టైం అండి చూడటం. ఇది ఫస్ట్ టైం మీ ముందు ప్రయోగం చూపిస్తున్నాను. మీ ముందు ఇదే ఫస్ట్ టైం ఇలా రోకలు నిలబడతాం. రోడ్లో బ్యాలెన్స్ లేకుండా నిలబడుతుంది. సరే కదా.
ఒకసారి చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. ఇవ్వండి రోడ్లు, చిన్న రోడ్లు, ఏమి లేవు రోడ్లు. చూడండి ఎలా ఉందో. చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యి లోకల్ చూడండి రోడ్లు ఎలా నిలబడిందో. ఇదే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈరోజు దీన్ని చూడటం వల్ల నా జన్మ ధరించిందండి. మీరు ఎప్పుడైనా సరే ఈసారి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏ రోజైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దిస్ ఇస్ ద రియల్. చిన్న రోకలు ట్రై చేస్తున్నామండి. చూడండి ఒకసారి, చూడండి హోలు. దాంట్లో మనం చిన్న రోకలను కూడా ఒకసారి ట్రై చేద్దాం. నిలబడి చూడండి ఎట్లా ఉందో, గుండ్రంగా రౌండ్గా బోడిగుండులాగా. ఇప్పుడు దీన్ని కూడా ట్రై చేద్దాం మనం ఒకసారి. చూడండి చిన్న రోకలు కూడా ఎట్లా నిలబడిందో. ఇదేనండి మన చంద్రగ్రహణ మహిమ. ఎలాంటి రోకలైనా ఈ గ్రహణం అయిపోయే వరకు నిలబడతాయి. చూడండి మా మిస్సెస్ రోలు కల్లిస్తున్నా కూడా రోకలు పడకుండా అట్లా నిలబడిపోయింది. ఇదేనండి గ్రహణ ప్రభావం అంటే. అందుకే జ్యోతిష్యులు ఎన్నో చెప్తుంటారు, ఆ జాగ్రత్తలు ఈ జాగ్రత్తలని.